హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ అయితే మా అన్నయ్య కజిన్స్ అన్నట్టు అండ్ లోకల్లోనే గృహప్రవేశం ఉంది. అంటే వాళ్ళకి కొంచెం ముహూర్తం లేట్గానే ఉండే, అంటే 9 వరకు ఇట్లా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తున్నాను. మా వారు డ్రాప్ చేస్తారు, వీళ్ళైతే అటే ఉంటారు. చలో మరి వెళ్దాం. మా అన్నయ్య వెళ్ళి ఇల్లు చూపిస్తాను. పదండి. కొంచెం ఎప్పుడు అనుకున్నాం ఫాస్ట్గా వెళ్దామని, కానీ చలో పోవుడు. మేము ఇంతకుముందు అదే ఏరియాలో ఉన్నాం 3-4 ఇయర్స్ అనుకుంటా. 4 ఇయర్స్ అన్నానే, 3 ఇయర్స్ 4 రన్నింగ్లో అక్కడి నుంచి వచ్చినాం అన్నట్టు. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అక్కడనే చదువుకున్నారు కాబట్టి అక్కడ ఉన్నాం. అది కూడా ఎల్ఎండి, కరీంనగర్ ఎల్ఎండి. అందరికీ ఐడియా ఉంటుంది, డ్యామ్ అని కూడా అంటారు. మేమైతే ఎల్ఎండి అని పిలుస్తాం. కరీంనగర్ ఎల్ఎండి, అక్కడికి వెళ్తున్నాం. కార్ని అయితే కనీసం తుడవని కూడా తుడవరు. ఇల్లు దారి చూపించడానికి వీళ్ళు మధ్యలో, అంటే పిల్లలు వచ్చారు చూడండి, మా అన్న పిల్లలు. హాయ్ చెప్పండి. మా అన్న పిల్లలు ఇద్దరు అండ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయాం ఆల్రెడీ. అండ్ అంటే ఫోన్ చేసి అడ్రస్ తెలియట్లేదు అంటే ఇక్కడ వరకు పంపించారు. వీళ్ళు నడుచుకుంటూ ఇటేనారా, ఇక్కడనే పార్క్ చేయని ఉంటుంది. మరి సోత వీడు ఎంత హుషారు ఉన్నాడో చూడండి, గింతంత లేడు కానీ. మార్వాడి సెట్ ఇదేనా? ఆహా, ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టిండా మీ డాడీ? కర్మకి రాలే కానీ. అమ్మ బాప్రే, మా అన్న ఇల్లు రీచ్ అయినాం. ఆల్రెడీ అయిపోయింది గృహప్రవేశం. गृहप्रवेशम खत्म, पूजा हो गई। कने अभी तो अम्मा काला डीरा है इधर। अरे हाँ वारस हाँ वारस भाई वारस। హలో అండి, చూస్తున్నారు కదా. అండ్ మా అన్న వాళ్ళు అన్నట్టు, అన్న అంటే కజిన్స్ మాకు. అండ్ అన్న వాళ్ళు ఇక్కడ కరీంనగర్లోనే ఉంటారు. కరీంనగర్ అంటే ఎల్ఎండి వాగేశ్వరి కాలేజ్ దగ్గర అన్న అయితే ఇల్లు కట్టిండు. అందరికీ తెలుసు కరీంనగర్ ఆ ఏరియాలో అయితే అన్న ఇల్లు కట్టిండు. అండ్ మేము ఇంకా లోకల్లోనే ఉంటాం కాబట్టి మమ్మల్ని అయితే ఈ విధంగా అంటే ముందు రోజే వచ్చేసేయండి అక్క అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ సండే అండ్ గృహప్రవేశం అండ్ మండే వచ్చేసి అంటే భోజనాలు అన్నట్టు ఈ విధంగా అయితే అన్న వాళ్ళ గృహప్రవేశం ఉండే. అండ్ మేము లోకల్లోనే ఉంటాం కాబట్టి నేను కూడా ఇంకా సండే ఉండే ఆ రోజు. మా వారికి కొంచెం వర్క్ ఉండే, చిన్నగా పని అయినా కూడా నన్ను వదిలిపెట్టేసి నేను వెళ్తాను లేండి, నేనైతే వదిలిపెడతాను, లోకల్లోనే కదా అన్న మళ్ళీ ముందు రోజు వచ్చి చెప్పిండు. మళ్ళీ అంటే గృహప్రవేశం మార్నింగ్ కూడా ఫోన్ చేసి ఉండే, అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇంట్లో వర్క్ అంతా అక్కడికి అన్న వాళ్ళ ముహూర్తం అంటే ఎర్లీ మార్నింగ్ ఉంటే నేను కూడా మార్నింగే తొందరనే వెళ్ళేదాన్ని. అయితే అన్న వాళ్ళ ముహూర్తం వచ్చేసి గృహప్రవేశం ముహూర్తం వచ్చేసి 9 అట్లా ఆ టైంలో ఉండే అన్నట్టు. ఓకేలే మెల్లగా వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ అంత తొందరగా వెళ్ళి కూడా ఏం చేసేది లేదు. అండ్ మా వారికి కూడా వర్క్ ఉండే, మళ్ళీ సండే అంటే ఇంట్లో కూడా కొంచెం వర్క్ ఉంటుంది కదా. సూపర్ ఉంది, టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం పల్చగా ఉంది. మా అత్తమ్మ చూడండి దిగాలి. ఆహా అన్న ఎవరు చెప్పరు.
ఈ విధంగా అయితే గృహప్రవేశం అయిపోయింది. మిగతా పూజలన్నీ ఉండే. ఆ లోపల టిఫిన్ రెడీ అయితే ఈ విధంగా అయితే మేము టిఫిన్ తింటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసండి స్పూన్ ఆ టైంలో దొరకలేదు. అందుకని చెప్పేసి అండ్ ఏదైతే మామిడాకులు ఉన్నాయో ఆ మామిడాకులతో ఇలా తింటున్నారు. ఇంకా అంటే గ్రేవీగా ఉండే ఉప్మా బాగా పలచగా అయిపోయింది అన్నట్టు. అందుకని చెప్పేసి ఎలాగో అలాగా తినేద్దాం, టిఫిన్ కొంచెం కడుపులో పడేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే టిఫిన్ తినేసి ఆ తర్వాత అయితే సత్యనారాయణ స్వామి రథం అయితే స్టార్ట్ అయింది. అందరం వచ్చి మళ్ళీ లోపలైతే ఈ విధంగా టిఫిన్ తిన్నాక ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాము. ఆయన రథం ఇంకా నడుస్తూనే ఉంది. చూస్తున్నారు కదా, అన్నయ్య వదిన ఆయన అన్న వాళ్ళకు పాప బాబు ఇద్దరు అన్నట్టు. ఇటు సైడ్ కూర్చొని ఉంది చూడండి, చాలా క్యూట్ పాప. తను వచ్చేసి పాప అండ్ బాబు పెద్దోడు, ఆ తర్వాత పాప అన్నట్టు. అండ్ ఆ తర్వాత మా అత్తమ్మలు అంటే అందరినీ పిలవలేదండి ముందు రోజు. మళ్ళీ అంటే అంత దూరం నుంచి అందరు మాకు పల్లెటూళ్ళు అంటే అమ్మ వాళ్ళందరూ అటే ఉంటారు కదా, అందుకని చెప్పేసి ముందు రోజైతే అంటే చెప్పారు, దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పారు కానీ అందరికీ ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత అయితే ఇక వాళ్ళకు చుట్టాలు అంటే మా మేనత్తలు, అదేవిధంగా ఇంకో మా సిస్టర్, ఇంకా వాళ్ళ బాబాయ్ కూతురు అంటే మా ఇంకో సిస్టరు, వీళ్ళే వచ్చి ఉండే. అందుకే చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇంకా అక్కడ వదిన వాళ్ళ కాలనీ వాళ్ళు కొంతమంది వచ్చి ఉండే. ఈ విధంగా సత్యనారాయణ స్వామి రథం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మేమైతే భోజనానికి వెళ్ళిపోయాం. ఇంకా అండి హోమం కూడా ఉండే. ఆ హోమం అయ్యే వరకు అక్కడికే 1:30 అయిపోయింది. హోమం అయ్యే వరకు ఇంకా చాలా టైం అవుతుంది అని చెప్పేసి ఆ లోపల అయితే మళ్ళీ భోజనం చేసేద్దామని చెప్పేసి ఈ విధంగా మా సిస్టరు అదేవిధంగా మా అత్త వాళ్ళతో అందరు కలిసి ఈ విధంగా అయితే భోజనం చేస్తున్నాను. ఇవి వచ్చేసి మేకలు ఫంక్షన్కి కోసేటి అన్నట్టు. ఇంకా అన్న అయితే లోకల్ మేకలే తీసుకున్నారు అన్నట్టు. అవి రెండింటిని తీసుకొచ్చి ఇంటి ముందట ఆ విధంగా అయితే కట్టేశారు, కుక్కలు మళ్ళీ చింపేస్తాయని. అండ్ మా అన్న అయితే వీడియో తీస్తున్నారు ఇక్కడ, చిన్నన్న అంటే ఇప్పుడు గృహప్రవేశం చేస్తున్న వాళ్ళ తమ్ముడు అన్నట్టు. వాళ్ళు ఇద్దరు బ్రదర్సే, అంటే ఆడపిల్లలు లేరు అన్న వాళ్ళకు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఆయన ఇంతకుముందు మేము అన్న వాళ్ళను మేము ఎల్ఎండిలోనే రెంట్కు ఉండేవాళ్ళం, అక్కడ దగ్గరలోనే. అలా అన్న వాళ్ళు చాలా దగ్గర అన్నట్టు. ఆయన ప్రతి చిన్న వాటికి పాపం ఏమన్నా ఇబ్బంది అంటే పిల్లలు చిన్నగా ఉండే కదా, నాకు మా వారి డ్యూటీకి వెళ్ళిపోయి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చిన్న అవసరాలు ఉంటాయి కదా స్కూల్లో, అప్పుడప్పుడు వామిటింగ్ చేసుకోవడమో లేదంటే అప్పటికప్పుడు ఫీవర్ రావడమో అలాంటివి ఏమైనా ఉంటే అన్న అయితే నాకు చాలా హెల్ప్ చేసి ఉండేనండి. ఏం అవసరం ఉన్నా సరే అప్పుడు పిల్లలని తోలుకొచ్చుడు, వదిలిపెట్టుడు, ఇలాంటి చాలా హెల్ప్ చేసి ఉండే అన్న. అండ్ నేనైతే ఎప్పుడు చెప్పలేదు అన్నకు, కానీ ఈ వీడియో చూసాడు అన్న దాదాపుగా, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చెప్తున్నాను. అండ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాక హోమం కూడా కంప్లీట్ అయిపోయింది, బట్ ఆ వీడియో అయితే ఏం తీయలేదు. కానీ ఇక్కడ చూసారు కదా, అంటే మనం హోమం చుట్టూ తిరుగుతున్నాము. అంత పూజలన్నీ కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ అన్నట్టు, అంటే ఇప్పుడు అన్న వాళ్ళకు కూరలు పట్టింది తనే, అంటే అన్న వాళ్ళ బాబాయ్ కూతురు. అండ్ తను వచ్చేసి అన్న వాళ్ళకు ఇలా బట్టలు పెడుతుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి పెద్దమ్మ కూర్చొని ఉంది. ఇలా అయితే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే అంటే ఈరోజు మండే రోజు అయితే మళ్ళీ ఫంక్షన్ ఉంది, చెల్లె వాళ్ళందరూ వస్తారు. అదే విధంగా అండి చెప్పాను కదా, అన్న అయితే నాకు అప్పట్లో చాలా హెల్ప్ చేసి ఉంటే పక్కనే ఉండే అన్నట్టు. అండ్ జస్ట్ అట్లా వెలిస్తే వచ్చే ఆ దూరంలోనే ఉండే, అంటే చిన్నన్న, ఈ అన్న కాదు చిన్నన్న అన్నట్టు. అందుకని చెప్పేసి నాకు చాలా హెల్ప్ చేసి ఉండే అన్న. పిల్లలకు చిన్న అవసరాలకైతే అన్నిటికీ ముందుండి అంటే స్కూల్ నుంచి తోలుకురావడం, వదిలిపెట్టడం ఇవన్నీ చేస్తుండే అన్న. నాకంటే పెద్దనే అన్న, బట్ నన్ను అక్క అని పిలుస్తాడు, నేనేమో అన్న అని పిలుస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తమ్మలు అన్నట్టు, అంటే అన్న వాళ్ళకు మేనత్తలు. ఈ విధంగా మాకైతే మేనత్తలు లేరు, మీకు తెలుసు కదా. అండ్ మేము అన్న వాళ్ళు అంటే నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములే. ఇక్కడ వచ్చేసి అన్న వాళ్ళ అంటే చిన్న అన్న వాళ్ళు అండ్ చిన్న వదినే వీళ్ళిద్దరు అన్నట్టు. అన్న వదినకు అంటే వాళ్ళ అన్న వదినకు ఈ విధంగా బట్టలు పెడుతున్నారు. అన్న కంపల్సరీ వదినే కాలు మొక్కాల్సిందే అంటే నేనైతే మరీ చెప్పి మొక్కిచ్చాను అన్నట్టు. అన్న అయితే ఈ విధంగా బట్టలు పెట్టేసి అండ్ వాళ్ళ అంటే అన్న వదినే ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇలా ఉంటుంది అన్నట్టు ఉన్న దాంట్లో. అండ్ ఈ విధంగా అయితే చాలా బాగా చేసుకున్నారు. ఇంకా అన్న చిన్న పిల్లలే ఉన్నారండి. అంటే పాప ఫస్ట్ సెకండ్ క్లాస్ అండ్ బాబు 4th 5th అంటే ఇంత చిన్న పిల్లలే అన్నట్టు. అన్నకు ఇంత పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటే ఏంటంటే పిల్లలు హై స్టడీస్కి వెళ్ళినప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఎవరైనా సరే పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇల్లు ప్లాన్ చేసుకోవాలి, లేదు అంటే మరీ కొంచెం పెద్దగా అంటే స్టడీస్ అంతా అయిపోయినాకన్నా ప్లాన్ చేసుకోవాలి, కానీ మరీ మాలాగా అయితే ప్లాన్ చేసుకోవద్దు. మేమైతే ఇల్లు కంప్లీట్ అయ్యేసరికి మా పిల్లలు ఇద్దరికి అంటే పెద్ద పాప అంటే మా పాపకి అయితే 10th అయిపోయింది. అలా ఇల్లు బర్డెను అదే విధంగా మాకు అంటే పిల్లల స్టడీ పరంగా చాలా ఇబ్బంది అయిపోయింది అన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కట్టుకోవాలి. అన్నకైతే పిల్లలు అంటే 10th అయ్యే వరకు అయితే అన్నకు మంచిగా ఫ్రీ అయిపోతాడు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు అన్న. మీరు కనుక ఎవరన్నా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే మాత్రం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోండి. లేదు అంటే అన్ని రకాలుగా బాగానే ఉంటే మాత్రం అంటే పర్వాలేదు, ప్లాన్ చేసుకోవచ్చు. ఇద్దరు ఇంకా ఎంప్లాయీస్ ఉంటే
ఉంటే పర్వాలేదండి, ఎప్పుడు కట్టుకున్నా పర్వాలేదు. బట్ ఒక్కరే ఉండి అండ్ పిల్లలు స్టడీస్ అదేవిధంగా ఇల్లు ఖర్చు భరించాలంటే చాలా కష్టం అన్నట్టు. అండ్ మా దగ్గర అంటే ఈ అన్నయ్య అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే పిల్లలు ఇంకా చిన్నగానే ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు పని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు స్టడీకి వచ్చే వరకు అయితే వాళ్ళకు కొంచెం పర్వాలేదు అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు, పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఇప్పుడు స్టడీస్ అయితే నిజంగా చెప్పాలంటే చాలా చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు, ఫీజులు కట్టలేక నిజంగా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. అండ్ లాస్ట్కి అయితే అన్న వాళ్ళకు ఈ విధంగా అయితే అక్క ఆరతి ఇచ్చేసింది. అండ్ ఆ తర్వాత అంటే వదిన వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఈ విధంగా అయితే వడి బియ్యం పోస్తున్నారు. ఇక్కడ చూడండి, వదిన వాళ్ళ వదిన అన్నట్టు తను కూడా మన సబ్స్క్రైబరే. అండ్ ఈ విధంగా అయితే అండ్ నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలే తనను, అంటే సిస్టర్ని ఎప్పుడు ఇంతకుముందు చూడలే. అండ్ ఇంకా మా సిస్టర్ అంటే మా తోటి కోడల వల్ల అండ్ పాలోళ్ళే అన్నట్టు వాళ్ళు, అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకుందంట ఛానల్. తను చెప్తుండే, అక్క మీ ఛానల్ నేను చూస్తాను అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇది ఈ విధంగా అయితే ఇలా అన్నట్టు, అంటే అన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మేమైతే అక్కడ ఉన్నది అంతా గుర్తుకొస్తుండే. మా బాబును స్కూల్కి వదిలిపెట్టింది ఆ ఏరియా దాదాపుగా అక్కడ, అంటే వాగేశ్వరి వరకు రాలేదు కానీ ఆ ఏరియా ఇప్పుడు ఎల్ఎండిని దాటి అక్కడ అంటే వాగేశ్వరి కాలేజ్ వరకు వెళ్ళాలన్నట్టు, అందుకని చెప్పేసి అవన్నీ గుర్తుకొస్తుండే నాకైతే. వీలుంటే అంటే ఆంటీ వల్ల నేను అనుకున్నాను, మేము ఇంతకుముందు రెంట్కున్న అక్కడ దగ్గరలోనే ఇల్లు కట్టిర్రేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ అన్న అయితే కొంచెం ఎల్ఎండి ఏదైతే ఉందో అక్కడ దాటి, అన్న వచ్చేసి ఇరిగేషన్లో అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారన్నట్టు. అండ్ అన్న ఆఫీస్ అక్కడ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఆయన పెదనాన్న ఉన్నప్పుడు కూడా అన్న వాళ్ళు అక్కడనే ఉండే అండ్ చాలా ఇయర్స్ అక్కడనే ఉండే అన్నట్టు. ఆ ఏరియాతో అన్న వాళ్ళకు ఉన్న బాండింగ్ అన్నట్టు అది, అందుకని చెప్పేసి అటే కట్టుకున్నారు. బట్ ఏరియా అయితే చాలా బాగుందండి, చుట్టుపక్కల అయితే చాలా బాగుంది. ఇది ఓవరాల్గా వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ తర్వాత అయితే మా వారు అక్కడ డ్రాప్ చేసి ఊరికి వెళ్ళారన్నట్టు. అండ్ ఈవినింగ్ అయితే ఈ విధంగా చిన్న అన్న మమ్మల్ని డ్రాప్ చేస్తున్నారు, అది కూడా బండి మీద అండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అన్న, నేను, అక్క ముగ్గురం అయితే ఈ విధంగా మళ్ళీ కరీంనగర్కి రిటర్న్ అయ్యాము. అండ్ ఓవరాల్గా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా అండ్ మా వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మరి.